వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో 2023-24 10వ తరగతిలో 500 మార్కులు సాధించిన మాదిగ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 500 మార్కులు సాధించిన మాదిగ విద్యార్థులకు ఈ ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుందని తెనాలి బీజేఆర్ కమిటీ కార్యాలయంలో గాని తెనాలి బస్టాండ్ వద్ద గల వెన్నెల స్టూడియోలో మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలతో ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, అమృతలూరు, వేమూరు, చుండూరు, చేబ్రోలు, కొల్లూరు మండలాల పరిధిలోని మాదిగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో బీజేఆర్ కమిటీ తెనాలి అధ్యక్షులు మేకల సురేష్, కమలాకర్, సద్గుణరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో 2023-24 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన మాదిగ విద్యార్థులకు తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థికి ప్రోత్సాహ బహుమతులు అందించడం జరుగుతుంది. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న మాదిగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. వారి వివరాలను తెనాలి బస్టాండ్ దగ్గర ఉన్న వెన్నెల స్టూడియోను, అదేవిధంగా ఎరువులకోటి దగ్గర ఉన్న తెనాలి బీజేఆర్ కార్యాలయంలోనూ 10th క్లాస్ మార్క్ లిస్టులు జిరాక్స్ అందించి ఆధార్ కార్డుని కూడా అందించి తమ పేరును నమోదు చేసుకోగలరు. ఈ మాదిగ పిల్లల్లో వెనకబడిన పిల్లలు అంటే మన పిల్లలు ఎలా ఉండంటే 1 నుంచి 7వ తరగతి పిల్లలకి సాయంత్రం 6 గంటల కాడ నుంచి 8 గంటలు 2 గంటలు అంటే ఆ పిల్లలకి ట్యూషన్స్ అంటే వాళ్ళకి హోంవర్క్ చేయించడం కానీ, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉండే చెప్పడానికి కానీ మేము 3 మండలాల్లో 3 ఊర్లని అంటే ఒక ఫస్ట్ బిగిన్ చేయడం జరుగుతుంది. అంటే కొల్లిపార మండలం చెముడివాడు, అలాగే తెనాలి మండలంలో కట్టివారం, చుండూరు మండలంలో చిన్నగాజుల ఊరు, ఈ 3 ఊర్లో రేపు అకాడమిక్ ఇయర్ అంటే 2024-25 సంవత్సరం యొక్క అకాడమిక్కి ఈ యొక్క ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ని బిగిన్ చేయడం ఉంది. ఈ ప్రాజెక్ట్ కొంచెం బాగుంది అనుకుంటే కదమా ఊరిలో కూడా తర్వాత బిగిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 108 కలశాల పానకంతో అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ శృంగేరి విరూపాక్ష శ్రీ పీఠపాలిత పరశివానంద భారతి చేతుల మీదుగా ఈ అభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరశివానంద భారతి స్వామి మాట్లాడుతూ తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించుకోవడం కోసం ఆ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించి రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదులను రక్షించడాన్ని నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా పాపాలు తొలగుతాయని చెప్పారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించగా విజయకుమారి, శ్రీలక్ష్మి ఆలయ అర్చకులు భార్గవ్ పాల్గొనగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో 2వ కార్యక్రమమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి నిన్నటి రోజు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని
పురస్కరించుకొని స్వామివారికి 108 బిందెలతోటి అభిషేకం, పానకంతో అభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమం మన పీఠాధిపతి అయినటువంటి పరశివానంద భారతి స్వామివారిచే లక్ష్మీ నరసింహ స్వామివారికి పానకం అభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఉదయం నుంచి అనేక వేల మంది భక్తులు స్వామివారిని అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది స్వామి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. అలాగే ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడోదైన హనుమత్ జయంతి జూన్ 1వ తారీఖు అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం విశేషమైన పంచామృత అభిషేకము, అనంతరము సింధూర దర్శనము కూడా ఏర్పాటు చేయను. అలాగే జూన్ 5వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులచే జరిపించబడును. ఈ కళ్యాణాన్ని, ఈ అవకాశాన్ని 50 మంది భక్తులు ఉపయోగించుకొని స్వామి యొక్క కళ్యాణం జరిపించి, ఈ కళ్యాణం జరిపించటం వల్ల వివాహం గారి వారికి వివాహం, సంతాన భాగ్యము, ఆరోగ్యము, ఆయుష్, ఉద్యోగాభివృద్ధి జరుగునని భక్తుల యొక్క వాంఛ. శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి 616వ జయంతి ఉత్సవాలలో భాగంగా అన్నమాచార్య సంకీర్తన నిర్వహించనున్నారు. 23వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల నుండి తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదిక నందు అన్నమాచార్యుల 616వ జయంతి సందర్భంగా మహతి మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం వారి ఆధ్వర్యంలో సంకీర్తనార్చన నిర్వహించడం జరుగుతుందని తొలుత చిన్నారులు దేవి లలిత, యశస్విని, తుల్యశ్రీ, తులసి, భావన సంగీత గానంతో ప్రారంభమై తదుపరి టీవీఎస్ శాస్త్రి, పర్చూరు సుబ్బారావు మరియు కొండపి వసుంధర బృందంచే అన్నమయ్య సంకీర్తనార్చన జరుగునని, సంగీత అభిమానులు తప్పక విచ్చేసి అన్నమయ్య సంకీర్తనార్చనను జయప్రదం చేయాలని మహతి మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం టీవీఎస్ శాస్త్రి, కొండపి శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చెట్లపల్లి నిరంజన్ శర్మ, మడుపల్లి శ్రీనివాసరావు, రత్నకుమారి పాల్గొన్నారు. అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా 23వ తారీఖు నుంచి అంటే గురువారం నుంచి 4 రోజుల పాటు అన్నమయ్య జయంతి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, శ్రీ మహతి వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్నాము. 23వ తారీఖు గురువారం సాయంత్రం పూట సంకీర్తనార్చన ఉంటుంది. అది మహతి టీవీఎస్ శాస్త్రి గారు మరియు పర్చూరు సుబ్బారావు గారు, చిన్నారులు దేవి లలిత, యశస్విని, తులసి తదితరులు పాల్గొంటారు. అలాగే కొండపి వసుంధర బృందం కూడా ఈ సంకీర్తన గానం చేస్తారు. కానీ తెనాలి పుర ప్రజలందరూ వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మరియు సంగీతాభిమానులు ఇంకా గురువులు అందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మనవి చేసుకుంటాను. ప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు గారి 616వ జయంతి సందర్భంగా తెనాలిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో 23వ తారీఖు నుంచి 4 రోజుల పాటు అన్నమాచార్య సంకీర్తన ఉత్సవాలు జరపడానికి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, మహతి, రామలింగేశ్వర భక్త సమాజం అందరం కలిసి ఇక్కడ ఆ కార్యక్రమం జరపడానికి నిర్ణయించాం. ఈ కార్యక్రమంలో ఔత్సాహిక గాయని గాయకులు అందరూ పాల్గొంటారు. అన్నమాచార్య కీర్తనలు చక్కగా ఆలాపిస్తారు. అందువల్ల అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కొనసాగుతున్న పట్టణ నాజర్పేటలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారత సినిమాకు రెడ్ కార్పెట్ వేయడం యావత్ భారత ప్రజానికం గర్వించదగ్గ అంశం. సినీ దర్శకులు దిలీప్ రాజా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.